Welcome to BGN Telugu Updates. పవిత్ర మృతిని తట్టుకోలేకపోయిన చంద్రకాంత్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే చంద్రకాంత్ గతంలో శిల్ప అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా చంద్రకాంత్ పవిత్ర జయరాంతో రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. డౌట్ వస్తే నిన్న కాక మొన్న అందరి మధ్యలో అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడాను. అంటే ఇలా మాట్లాడుతున్నారు బావ, ఇలా పోస్ట్ పెట్టాడు అంటే వీళ్ళకి హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చు, కంప్లీట్ ఇంగ్లీష్ రాదు అనేసి అని అన్నాడు. లేదు బావ ఇలా మాట్లాడుతున్నాడు, నేను మదర్ని కోల్పోయి ఆ పెయిన్ నాకు తెలుసు, సో అదే పెయిన్ నా పిల్లలకు ఉండొద్దు, ఫాదర్ పోయి అని చెప్పినాను. మీరు కొంచెం మాట్లాడండి అంటే సరే అమ్మా మేము చూసుకుంటాం, మేము మాట్లాడతాము. ఆ నిమిషం మాత్రము నేను ధైర్యంగా ఉన్నా, నేను అట్లాంటి వాడిని కాదు, నేను పిరికివాడిని కాదు, నా పిల్లల కోసం నేను ఉన్నాను అనేసి అని అన్నాడు. అసలు వీళ్ళిద్దరికి ఏ విధంగా పరిచయం, పవిత్ర జయరాంకి చంద్రకాంత్కి? పవిత్ర జయరాంకి చంద్రకాంత్కి ఎలా పరిచయము అంటే త్రినేని సీరియల్. త్రినేనిలో ఇద్దరు అక్క తమ్ముడు క్యారెక్టర్ చేశారు, సిస్టర్ అండ్ బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అంటే నేను రీల్స్ చూసేదాన్ని స్టార్టింగ్లో, అంటే టీం అందరూ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరు కపుల్ రీల్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫీల్డ్ అన్నప్పుడు ఫ్రెండ్లీగా చేస్తూ ఉంటారు కదా అనేసి అని అనుకున్నాను. కానీ ఆ ఫ్రెండ్లీ కాదు అన్నది నాకు ఆల్మోస్ట్ ఒక 1 year పైన పట్టింది తెలియడానికి. అంతకంటే ముందు నుంచే మా ఇద్దరి మధ్యలో క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి, కొంచెం డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా అప్పటి నుంచి నేను తనతో కంప్లీట్గా మాట్లాడకుండా ఉండి 4 years. ఏదున్నా కమ్యూనికేట్ చేయాలి అంటే పాపతో కమ్యూనికేట్ చేసేదాన్ని, అంతే. అంటే మీది చంద్రకాంత్ కూడా లవ్ మ్యారేజ్ అని తెలిసింది. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎన్ని రోజుల పాటు జరిగింది, ఎప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు? యాక్చువల్గా తను అంటే నాకు తెలిసింది తను వన్ సైడ్ అన్నది July 4th 2004లో తెలిసింది. మాది రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత స్టార్ట్ అయింది. తనకు టైం ఇచ్చాను, మళ్ళీ ఒకసారి సెకండ్ థాట్ ఆలోచించుకో, కరెక్టా రాంగా అని. లేదు నువ్వే కావాలి నాకు లైఫ్ అనేసి అని అన్నాడు. సో ఆల్మోస్ట్ మేము 11 years ట్రావెల్ చేసాము రిలేషన్షిప్లో. ట్రావెల్ చేసాము అంటే ఫ్రెండ్గా చాలా ఎలాంటి విషయాలైనా మేము ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం, ఒకరికొకరు ఏదన్నా ఫైనాన్షియల్గా కానీ ఏదున్నా సరే. ఇలా చేయొద్దు, మాకు కూడా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఏమైనా మీరు మాట్లాడడం జరిగిందా? అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? అంటే నేను డైరెక్ట్ పవిత్రతో మాట్లాడితే నేను వాడిని వదలను అనేసి అని అనింది. సో తినతో మాట్లాడాను, ఫస్ట్ మా ఆయనతో మాట్లాడితే అది నాకు కావాలి అని అన్నాడు. చూడు, 2 sides ట్రావెల్ చేయడం కుదరదు, ఏదో 1 side ట్రావెల్ చేయడం కుదురుతుంది. అండ్ మోర్ ఓవర్ నేను నీతోని ఆల్మోస్ట్ 10+ years ట్రావెల్ చేశాను. ఆల్ ఆఫ్ సడన్ ఒక థర్డ్ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అని అంటే నేను ఎలా డైజెస్ట్ చేసుకుంటానో కూడా అడిగాను. లేదు అనేసి అని అన్నాడు. కొంచెం నేను డిప్రెషన్లో, మా మదర్ పాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 2 years పట్టింది డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి. చాలా ఎమోషనల్లీ అటాచ్డ్ ఉండే మా మదర్తో. సో ఆ బాండింగ్ వల్ల నాకు రావడానికి టైం పట్టింది. ఆ టైంలోనే వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇదంతా అంతకంటే ముందు నుంచే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. 6:45 to 7 మధ్యలో వచ్చాడనమాట. వచ్చిన తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు ఇంటికి ఫోర్సబుల్గా. అక్క అన్నం లోపల పడుకోబెట్టు అనేసి అని అన్నారు. పడుకోబెట్టు అని అంటే నేనేం చేశానంటే లోపలికి రమ్మను అనేసి అని అంటే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడనమాట. అంటే ఇంటెన్షనల్లీ నాతో మాట్లాడడం ఇష్టం లేదు. నేను మాట్లాడి డిస్టర్బ్ చేయడం కంటే నేను సైలెంట్గా ఉంటే తను తొందరగా ఫాస్ట్ రికవరీ అవుతాడేమో అన్న ఆశకి
సైలెంట్గా ఉన్నాను. ఉండి సరే పడుకోమను, మీరు చూసుకోండి అనేసి అని అన్నాను. లంచ్ ప్రిపేర్ చేశాను, తిన్నాడు, లంచ్ చేశాడు. ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిసేపటికి తన ఫ్లాట్కి వెళ్ళి తన బట్టలు అవన్నీ తీసుకొచ్చేసాడు. చందు బట్టలన్నీ తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చేసిన తర్వాత ఆ నైట్ కూడా ఇంట్లో లేడు. అది తీసుకొచ్చినప్పటి నుంచి నైట్ ఏ రోజు లేడు ఇంట్లో. లేడు. మొన్న కొంచెం ప్రాపర్టీది డిస్కషన్స్ అవుతున్నాయి అనేసి అయ్యి. ఏం చెప్తారు ఇప్పుడు? ఎందుకంటే ఆల్రెడీ మీకు కిడ్స్ ఉన్నారు, మీతో కూడా దాదాపు ఒక 10 సంవత్సరాలు ప్రేమించి ఆ తర్వాత పెద్దల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలో బయటపడ్డది. నాలాంటి పొజిషన్ చాలామందికి ఉండొచ్చు, అది బయటికి రాకపోవచ్చు. సో ఇది ఈ అడల్టరీ అన్నది తీసేస్తే బెటర్ ఏమో అన్నది నా ఒపీనియన్. ఏం లేదు, యాక్సిడెంట్ అయిందని వచ్చిండు ఆమెకు. వచ్చినాక తెల్లారి వచ్చినాక బయటనే ఉన్నాడు. బయట ఉండి ఏమో ఎల్ఐసికో ఏమో వాళ్ళ పిల్లలకు చేస్తాను పోతాను అన్నాడు. గత ఆయన ఏడికి పోయిండో తెలియదు మాకు. ఆయన సూసైడ్ చేసుకుంటే మేము ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాము. దోస్తులు పోయి ఆడ చూస్తే తెలిసింది మాకు. ఇక వాళ్ళిద్దరూ పోయిండ్రు, నా దగ్గర ఉండరు మేడం. వాళ్ళు సపరేటే ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఇడికి వస్తాడు నా దగ్గరికి. భార్య భర్తలు సపరేటే ఉంటారు, అంతేనే. ఎప్పుడన్నా వచ్చే మాట్లాడేవాళ్ళు అంతే. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. రెండోవాడు తెలియదు మేడం, నాకు అంత ఐడియా లేదు. వాళ్ళ భార్యకే తెలుసు, అంతేనే. ఇప్పుడు వాళ్ళు పెళ్ళి అయింది, అలాగే చేసి కూడా నేను 5 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ సపరేట్ వాళ్ళే, నాది నేనే, అంతేనే. ఎప్పుడన్నా వస్తే మాట్లాడుతుంటే అంతే. లేదు, మా అమ్మ వాళ్ళది ఎంజాల, మాది సిటీ, ఇది మా అత్తగారిది. ఇంకా ఏం చెప్పదలుచుకున్నా, ఆమె వెంబడి పోయిండు, పవిత్రం వెంబడి పోయిండ్రు, యాక్సిడెంట్ అయింది, ఆమె Thanks for watching BGN Telugu. ఈయన